అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. దాదాపు అన్ని ఎగ్జామ్స్ పూర్తయిపోయాయి. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జోసా కౌన్సిలింగ్, ఆ తర్వాత ఈఏపీ సెట్ కౌన్సిలింగ్, దాంతోపాటుగానే కామెడ్కే ఇతర కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇలాంటి తరుణంలో కార్పొరేట్ కాలేజీలు అంటే విట్, ఎస్ఆర్ఎం, శివనాడార్, అమృత ఇలాంటి క్యాంపసెస్లో చేరాలా, చేరితే ప్రయోజనం ఏంటి, చేరకపోతే నష్టమేంటి, ఇలాంటి అంశాల గురించి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ క్యాంపస్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు శ్రేయస్కరం అన్నది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. వీడియో చివరి వరకు చూడండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరికైనా సందేహాలున్నా, అడ్మిషన్కి సంబంధించి ఎవరికైనా గైడెన్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఇలాంటి కాలేజెస్లో అంటే కార్పొరేట్ నెట్వర్క్ కాలేజెస్లో బీటెక్ చేయడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సూటబుల్లా కాదా? సహజంగా కాలం ఇప్పుడు మారుతూ ఉంటుంది. 2-3 ఏళ్ల క్రితం వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మళ్ళీ 3-4 ఏళ్ల తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందన్న గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు బీటెక్ చేరుతున్నటువంటి విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేనాటికి అంటే 2030 నాటికి ఇదే పరిస్థితి ఇదే తీరున ఉంటుందన్న గ్యారంటీ ఎవ్వరికీ లేదు. సో అప్పటికి పరిస్థితి మెరుగవుతుందా, మరింత వరస్ట్గా మారిపోతుందా? ఇప్పుడే జోష్యం చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. కానీ ట్రెండ్ చూస్తుంటే గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితి అయితే ప్రపంచవ్యాప్తంగా మందగమనంలో ఉంది. మరికొన్నేళ్ల పాటు ఇదే పరిస్థితి నడుస్తుంది. రెసిషన్, ఆ తర్వాత క్రైసిస్, ఇలాంటివన్నీ చుట్టుముట్టక తప్పవు అనే ఒక అంచనా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తల నుంచి వస్తుంది. ఇలాంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటున్నటువంటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తీసుకుని పట్టుకుని బయటకు వచ్చే సమయానికి కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఆర్ఎం లాంటి క్యాంపస్ల్లో చేరాలంటే చెన్నైలో లేకుంటే అమరావతిలో ఎక్కడ క్యాంపస్లో చేరినా యావరేజ్న 12 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఫీజు అవుతుంది. దాంతోపాటు హాస్టల్కి ఒక 4-5 లక్షలు అవుతుంది. ఇతర ఖర్చులు అన్నీ కలుపుకుంటే అరౌండ్ 20 లక్షల రూపాయలు బీటెక్ పూర్తి చేయడానికి ఫీజు అవుతుంది. ఇది కేవలం ఎస్ఆర్ఎంకే కాదు, విట్, చెన్నై, అమరావతి ఏ బ్రాంచ్ అయినా అవుతుంది. అమృత, కోయంబత్తూర్ కాకుంటే అమరావతి ఎక్కడైనా అవుతుంది. కేఎల్ యూనివర్సిటీ లాంటి సంస్థల్లో కూడా అంతే మొత్తం ఖర్చు అవుతుంది. ఇలా 20 లక్షలు దాదాపు 15 లక్షలు పైబడినటువంటి మొత్తం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఖర్చు చేయడం అవసరమా? ఖర్చు చేస్తే ఆ తర్వాత దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఎంత? ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్, ఆ స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బీటెక్ కోసం వెచ్చిస్తున్నటువంటి మొత్తం, ఆ తర్వాత మనకు దక్కేటువంటి ప్లేస్మెంట్స్, అక్కడ వచ్చేటువంటి ప్యాకేజ్ ఎంత అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆర్ఓఐ అనేది చాలా కీలకం. కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్ఆర్ఎం, విట్, కేఎల్యు ఇలాంటి ఏ క్యాంపస్లో చేరినప్పటికీ మీరు పెట్టేటువంటి మొత్తం తిరిగి మళ్ళీ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పట్లో చాలామంది బీటెక్ లాంటి కోర్సులకి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఎలా ఖర్చు చేస్తున్నారంటే అత్యధికులు ఎడ్యుకేషన్ లోన్ పెట్టి ఇతర అవి ఇవి సర్దుబాటు చేసి పెడుతున్నారు. కాదు, మాకు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం, మేము ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయగలం అనుకున్నటువంటి వాళ్ళు ఆ విద్యార్థి మీద ఇన్వెస్ట్ చేయడం పెద్ద సమస్య అవ్వదు. ఎందుకంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ డెవలప్ అయితే అది తిరిగి వస్తుంది, కాకుంటే ఆ ఫ్యామిలీకి పెద్ద బర్డెన్ కాదు. కానీ ఎడ్యుకేషన్ లోన్తో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, ఇతర అప్పులు తీసుకొచ్చి చదివించేటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఆర్ఓఐ ఆశించినట్టుగా లేకపోతే చాలా తీవ్రంగా సతమతమయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకప్పుడు అంటే 2 ఏళ్ల క్రితం వరకు సిఎస్సి లాంటి బ్రాంచెస్ పూర్తి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎంతో కొంతకు ప్లేస్మెంట్ వచ్చేది. అంతకుముందు అయితే భారీ ప్యాకేజెస్ వచ్చేవి. దాదాపు 2023-24 వరకు ఏదో ఒక ప్యాకేజ్ అయినా దక్కేది. 25 నుంచి గడిచిన 2 బ్యాచ్లుగా ప్లేస్మెంట్స్ దొరకడమే గగనంగా మారుతుంది. రాబోయే రోజుల్లో అది ఏ ఇంపాక్ట్ అంటున్నారు, పేరుకి ఏ అని చెప్తున్నప్పటికీ కూడా అసలు కారణం
ఐటీ కంపెనీల లాభాలు తగ్గకుండా చాలా పెద్ద మొత్తంలో కాస్ట్ కటింగ్ తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ప్యాకేజెస్ భారీగా కోతలు పడుతున్నాయి. చాలా తక్కువ ప్యాకేజెస్తోనే ఐటీ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా ఏఐ పేరుతో సాగుతున్నప్పటికీ అంతకు మించి కంపెనీల లాభాలు చాలా కీలకం. ఎందుకంటే ఇంత రెసిషన్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఐటీ కంపెనీలన్నీ భారీ లాభాలు గడిస్తున్నాయి అంటే అర్థం మన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సో ఇలాంటి తరుణంలో ఏఐ ఇంపాక్ట్ ఇంకెంత పెరుగుతుందో అతిగతి లేదు. దాంతోపాటుగా క్వాంటమ్ కంప్యూటర్స్ వంటి అనేక రకాల టెక్నాలజీస్ ముందుకు రాకపోతున్నాయి. ఐటీలో చాలా రకాల టెక్నికల్ మార్పులు అయితే వేగంగా ఉండబోతున్నాయి. ఇలాంటి తరుణంలో మ్యాన్ పవర్ తగ్గడం అనివార్యం అనే లెక్క అయితే ఉంది. ఈ తరుణంలో ప్లేస్మెంట్స్ రాబోయే 4-5 ఏళ్ల పాటు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరి ఇలాంటి సమయంలో ఒక్క స్టూడెంట్ మీద 20 లక్షల మొత్తాన్ని వెచ్చిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది పేరెంట్స్ స్టూడెంట్స్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు పెట్టినటువంటి మొత్తం అప్పులైతే వాటిని తీర్చడానికి వడ్డీల భారం పెరుగుతుంటే, స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ దక్కకపోతే, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎంటెక్ కానీ ఇతర కోర్సులు చేయాలంటే దానికి వెచ్చించాల్సిన మొత్తం, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఇప్పుడే ఆలోచించుకోవాలి. అలాంటి క్యాంపస్లో అంత పెద్ద మొత్తం పెట్టి చేర్పించడమా, కాకుంటే ఈఏపీ సెట్ లేకుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో తక్కువ ఫీజులతో, ఉదాహరణకి మీరు ఈఏపీ సెట్లో చేరితే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఓ మోస్తరు క్యాంపస్లో చేరినప్పటికీ యావరేజ్ ప్లేస్మెంట్లో 4-5 లక్షల రూపాయలు పెట్టినా మీరు పెట్టేటువంటి ఖర్చు అంతే మొత్తం ఉన్నప్పుడు మీకు పెద్దగా నష్టం ఉండదు. అప్పుడు ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూసి అదనపు కోర్సుల కోసం పెద్ద మొత్తం ఖర్చు పెట్టినా మీకు ఎటువంటి డోకా ఉండదు. ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈఏపీ సెట్లో చేరారు. ఈఏపీ సెట్లో ఏదో ఒక మోస్తరు కాలేజీలో మీకు సీట్ వచ్చింది. ఆ కాలేజీలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 0 ఫీజులు ఖర్చు అవ్వదు. కేవలం హాస్టల్ ఫీజు అవి చాలా కొద్దిపాటి ఖర్చుతో మీరు గట్టెక్కేస్తారు. అట్లా కాదు, మీరు కొద్దిగా ఫీజు చెల్లించాల్సి వచ్చింది అనుకున్నా ఏడాదికి 4 లక్షలు, మొత్తం 4 ఏళ్ళకి కలిపి హాస్టల్తో అంతా కలిపి 6-7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6-7 లక్షల రూపాయలతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఇతర కోర్సులు, ఇతర ట్రైనింగ్స్, అనేక రకాల విషయాల పేరుతో మీరు ఇంకొక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టగలిగితే, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు అదనంగా వెచ్చిస్తే 10 లక్షల ఖర్చుతో మీ గ్రాడ్యుయేషన్లో అదనపు స్కిల్స్తో మీరు బయటకు వస్తారు. అంటే 10 లక్షలతో మీరు బయటకు వచ్చినప్పుడు మీకు 6-7 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చినా మీ ROI ఏడాదిన్నరకే పూర్తయిపోతుంది. మీరు 20 లక్షలు ఖర్చు పెట్టి మీకు 10 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తే మీరు 2 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అసలు ఎటువంటి ప్లేస్మెంట్ దక్కకపోతే చాలా పెద్ద రిస్క్లో పడాల్సి ఉంటుంది. అదే మీరు మొత్తం 6-7 లక్షల రూపాయలతోనే బీటెక్ పూర్తి చేస్తే ఒక ఏడాది అటు ఇటు అయినా మీకు అంత రిస్క్ అయితే ఉండదు. సో కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. లేదు మాకు ఫైనాన్షియల్గా ఎటువంటి సమస్య లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేం పర్లా. ఆ స్టూడెంట్ కోడింగ్లో ఎక్స్పర్ట్గా మారి కాన్సన్ట్రేట్ చేసి అన్ని విషయాలు చొరవగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద మొత్తం పెట్టినా నష్టం ఉండదు. కానీ విట్టు, SRM ఇలాంటి క్యాంపస్ల్లో వేలాది మందిని చేర్చుకుంటారు. అసలే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి చోట సాధారణ విద్యార్థిని నెట్టుకు రావడం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి మీరు ఆలోచించాలి. మీరు ఖచ్చితంగా మీ స్టూడెంట్కి పెడుతున్నటువంటి ఖర్చు ROI ఎలా ఉంటుంది, రాబోయే కొన్నేళ్ల పాటు అనేక రకాల సమస్యలు ఉండబోతున్నటువంటి తరుణంలో SRM, విట్, KLU కాకుంటే అమృత, శివనాడార్ ఇలాంటి సంస్థల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయడం. ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది తమ ఫ్రెండ్స్ చేరుతున్నారని, కాకుంటే కొంత ప్రెస్టీజియస్గా మంచి సంస్థలో ఉన్నామని చెప్పుకోవడం కోసమైనా అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సమస్య మీకు రేపు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన తర్వాత ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందే అలాంటి వాటి గురించి ఆలోచించడం, ఇప్పుడే తగిన నిర్ణయం తీసుకోవడం, జాగ్రత్త పడడం చాలా అవసరం. రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితి మరింత గడ్డు స్థితి వైపు మళ్ళితే ఎదుర్కోబోయేటువంటి సమస్యలన్నిటికీ సన్నద్ధం అయ్యి మాత్రమే మీరు అలాంటి చోట్లకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇప్పుడేదో గడుస్తుంది, ఇప్పుడు మనం ఎట్టయినా నడిచిపోద్ది, ఇప్పుడు పర్లేదు నిర్ణయం తీసేసుకోవచ్చు అనుకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని ఎప్పుడైనా సరే కీడెంచి మేలెంచమన్నారు. అలాంటి నిర్ణయానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
20 లక్షల రూపాయలు అంటే 15 లక్షలు పైబడినటువంటి మొత్తాన్ని బీటెక్ గ్రాడ్యుయేషన్ కోసం పెట్టడం అవసరమా? అందులో సగం మొత్తంతోనే సాధారణ కాలేజెస్లో పూర్తి చేసుకుని మార్కెట్లోకి అదనపు స్కిల్స్ నేర్చుకునే ప్రయత్నం చేసి ముందుకెళ్ళడం మంచిదా? ఆలోచించండి. అలాంటి నిర్ణయం తర్వాత మాత్రమే మీరు క్యాంపస్ని ఎంపిక చేసుకోండి. అంతే తప్ప ఏదో ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్ణయం తీసుకుని వేగంగా ముందుకెళ్ళిపోయే ప్రయత్నం మాత్రం ఎవరు చేయొద్దు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.